స్టార్ట్. ఇప్పుడు మేము ఇక్కడ ఆగాము అనమాట. అసలు మామూలుగా వస్తుందా లేదా చెక్ చేద్దామని ఆగాము. ఇప్పుడు ఈ లైన్లోకి వెళ్తున్నాము. ఈ లైన్లోకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. చూద్దాం ఈ లైన్లో ఏమొస్తుందో. ఎప్పుడు మెయిన్ రోడ్ మీదే వెళ్తున్నాం కదా, ఈ లైన్ లోపలికి వెళ్దాము. ఏమొస్తుంది ఏంటి ఇక్కడ. హారం తెచ్చుకో. హారం ఎందుకు? ఇక్కడ ఆరోగ్య మాత మందిరం, నీలంపాలెం అంటే ఇది నీలంపాలెం. ఈ సన్న సందు ఇది నీలంపాలెము. నీలంపాలెం, నీలంపాలెం, నీలంపాలెం. అక్కడంతా నీలంపాలెంలోకి వచ్చాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తాం అనమాట. స్ట్రైట్గా వెళ్తే ఎక్కడి దాకా వెళ్ళిద్దో చూద్దాం. ఇది నీలంపాలెంలో నుంచి వెళ్తున్నాము. ఈ లైన్లోకి అయితే రాలేదు ఎప్పుడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది ఇక్కడ. ఈ లైన్ పేరేంటి అసలు కరెక్ట్గా? నీలంపాలెమేనా? నీలంపాలెం. ఇక్కడ ఒక పాత ఇల్లులు ఉన్నాయి ఈ లైన్లో అంతా. ఇది ఒంగోలు అనమాట, పాత ఒంగోలు. ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదో నాకు కొత్త ఊర్లోకి వచ్చినట్టుంది. ఈ ఊర్లోకి ఎప్పుడు రాలేదన్నమాట మనం. ఇక్కడ అర్థమైందిలే, ఇదేంటంటే మన బీవీఎస్ఆర్ లైన్ ఉంది కదా, ఆ లైన్లోకి మనం వస్తాం అనమాట. ఏంటి? చికెన్ షాప్. ఇక్కడ చూడు, ఈ బిల్డింగ్ చూడు అలా ఉందో, భలే ఉంది. ఈ బిల్డింగ్ కార్నర్లో బాగుంది. మనం ఇప్పుడు నేను చెప్పినట్టే బీవీఎస్ఆర్ లైన్లోకి వస్తాం అనుకుంటా. బీవీఎస్ఆర్ లైన్ కాదు ఇది, బీవీఎస్ఆర్ లైనే. ఇక్కడికి వచ్చాం చూడండి, బీవీఎస్ఆర్ లైన్ ఇదే బీవీఎస్ఆర్ లైన్. ఇక్కడ మనం గుడిలో ఇది ఇక్కడికి వచ్చాము. మనం ఇదే బీవీఎస్ఆర్ లైన్. మనం అటు వెళ్ళాము, అటు వెళ్ళి ఇటు వచ్చాము అనమాట. ఇది ఆస్టర్ రమేష్ హాస్పిటల్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నెల్లూరు. ఇక్కడ బీవీఎస్ హాల్ ఉండేది ఇంతకుముందు. ఇది బీవీఎస్ హాల్ పడేసి ఏదో కడుతున్నారు అనమాట. మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇటు నుంచి లోపలికి వెళ్దాం. ఇటు వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఇటు నుంచి లోపలికి వెళ్తాం. ఏంది ఎందుకు? ఇది సన్న రోడ్డు, సన్న రోడ్డు అనమాట. సన్న రోడ్లో నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అసలు ఏం వచ్చిందో చూద్దాం. ఎంత సన్న రోడ్డు, రోడ్డు ఉందో లేదో అసలు. ఒంగోలులో చాలా ఉన్నాయి ఇట్లాంటి సందులు, మనకు తెలియదు కానీ. ఇక్కడి నుంచి ఇటు వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళి ఇటు సన్న సందు, ఈ సందులో నుంచి ఇటే లేదు, ఆగిపోయింది అక్కడ. ఈ సందులో నుంచి ఇట్లా వస్తాం అనమాట. ఇక్కడ మనకి అన్నీ చాలా ఊళ్ళో ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్ ఎటు పోయితే మరి ఈ లైన్లోకి వచ్చాము. వస్తున్నారా? కష్టపడుతున్నాం అని అందుకని అడుగుతున్నా. కొత్త లైన్ కదా. మనం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామో నాకు అర్థం కాలేదు. ఇక్కడ అంటే మనం అద్దం బస్ స్టాండ్ లైన్లోకి వచ్చాం అనమాట. అద్దం బస్ స్టాండ్ మెయిన్ లైన్ ఉంది కదా, అక్కడికి వచ్చాం. అద్దం బస్ స్టాండ్ మెయిన్ లైన్లోకి. అది మ్యాటర్. ఇది ఇక్కడ దాకా వచ్చాం అనమాట. ఇది ఇక్కడికి వచ్చాం. ఇటు వెళ్దామా? ఇటు వెళ్తే వస్తుందా?
ఏం నొప్పుడుతుందా చెయ్యి? ఆ, మళ్ళీ ఇటు ఇంకో లైన్లోకి వెళ్తున్నాము. ఈ లైన్లోకి వెళ్తే ఏమొచ్చిందో చూద్దాం. ఈ లైన్లోకి వెళ్ళి ఇక్కడ అటు లేదు. వెళ్ళొచ్చు నాన్న. ఆ, అటు ఇటు ఒక గుడి ఉంది రోడ్డు దగ్గర. పెద్ద ఇట్లా గుడి. ఆ, తలుపులు ఇది ఒక చూడండి. గుడి అనమాట. ఈ లైన్లన్నీ చూడండి అసలు అలా ఉన్నాయో. ఇక్కడ గుడి ఉంది. లేదా ఇక్కడ లేదు, ఇంకా రోడ్డు డెడ్ ఎండ్. అవును అవును నాన్న. లేదా? మేము ఎప్పుడైతే రాంగ్ రూట్లో వచ్చాం. ఈ ఇల్లు చూడు ఎంత సన్నగా ఉందో. ఏది? అది ఆ స్ట్రైట్ ఇల్లు. అవును. ఆ స్పేస్ అనుకున్నా అంతే కట్టుకుంది. కాలు ఉంది ముందే. తనకు కూడా కాలు ఉంది. మేము రాంగ్ రూట్లోకి వెళ్ళాము. ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది. రాంగ్ రూట్లోకి వెళ్ళి మనకి లైట్లు ఏం కనపడిపోతే బాగా వస్తుంది కదా. అటు రాంగ్ రూట్లోకి వెళ్ళాము. మనం తిరుగుతున్నాం కానీ ఇంక చూడరు ఎవరు. చిన్న సందులు చిన్న సందులు. ఎటు వెళ్తున్నామో మరి ఇవన్నీ మనకు అసలు తెలియదు. మన ఊరు రూట్ మ్యాప్ ఎందుకు వెళ్ళిపోతున్నాం. ఏదో ఎక్కడ గుడి దగ్గరికి వచ్చాంరా. మెయిన్ రోడ్ గుడి. ఇప్పుడు ఎట్లా వెళ్తాం? ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఎట్లా వెళ్తాం పైకి? ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాం. శివాలయం దగ్గరికి వచ్చాం. రేపు వద్దాం ఈ శివాలయంకి. రేపు వద్దాం స్నానం చేసి రేపు